స్వామీ, భూలోకంలో చాలామంది భక్తులు మంగళవారం నాడు పూజలు చేస్తుంటారు. కాని కొందరికి మాత్రం ఎంత పూజ చేసినా అప్పుల బాధలు, భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గడంలేదు. అసలు మంగళవారం నాడు ఏ దేవుడిని పూజించాలి? ఎటువంటి తప్పులు చేయకూడదు? ఆ తప్పులు చేస్తే ఏమవుతుంది? దేవి, మంగళవారం అంటే కుజుడికి, మార్స్ ప్రీతికరమైన రోజు. ఈ రోజున శక్తికి, విజయానికి ప్రతీక. కాని మనుషులు తెలియక చేసే చిన్న చిన్న తప్పులే వారి కొంపముంచుతాయి. దీనికి సంబంధించి పూర్వం రాజేశ్వరి అనే ఒక ఇల్లాలు ఉండేది. ఆమె కథ వింటే నీకే అర్థమవుతుంది. పూర్వం రాజేశ్వరి అనే ఆవిడ చాలా నిష్టగా ఉండేది. కాని ఆమెకు మంగళవారం నాడు ఒక అలవాటు ఉండేది. ఉపవాసం ఉంటాను అని చెప్పి ఆకలిని తట్టుకోలేక విపరీతమైన కారం, మసాలాలు దట్టించిన ఆహారం, టమాసిక్ ఫుడ్ తినేది. దానివల్ల ఆమెలో రజోగుణం అంటే విపరీతమైన కోపం, చిరాకు పెరిగిపోయేవి. ఆ కోపంలో మంగళవారం సాయంత్రం దీపం పెట్టే వేళ ఆఫీసునుంచి అలసిపోయి వచ్చిన భర్తను నోటికి వచ్చినట్లు తిట్టేది. ఇంటికి వచ్చిన ముత్తైదువలకు బొట్టుకూడా ఇవ్వకుండా వెనక్కి పంపించేది. ఆమె చేసిన ఆ తప్పు వల్ల మంగళవారానికి అధిపతి అయిన కుజుడికి ఆగ్రహం వచ్చింది. మంగళవారం నాడు నోటిని అదుపులో పెట్టుకోకుండా భర్తను నిందించడం వల్ల ఆమె ఇల్లు నరకంలా మారింది. ఆమె భర్తకు అకస్మాత్తుగా రక్త సంబంధిత వ్యాధులు వచ్చాయి. చేస్తున్న వ్యాపారంలో అప్పులు పెరిగిపోయాయి. ఎంత పూజ చేసినా ఫలితం దక్కలేదు. చివరికి తన తప్పు తెలుసుకున్న రాజేశ్వరి ఒక పండితుడి సలహా మేరకు తన కోపాన్ని తగ్గించుకుంది. మంగళవారం నాడు ఖచ్చితంగా సాత్విక ఆహారం తీసుకుంటూ మసాలాలకు దూరంగా ఉంది. ముఖ్యంగా మంగళవారం నాడు సుబ్రహ్మణ్య స్వామిని మరియు ఆంజనేయ స్వామిని పూజించడం మొదలుపెట్టింది. ఎర్రటి పూలతో సుబ్రహ్మణ్యుడికి అర్చన చేసి ఆంజనేయ స్వామికి సింధూరం సమర్పించింది. చూశారా ఫ్రెండ్స్, శివుడు చెప్పినదాని ప్రకారం మంగళవారం నాడు ఎవరైతే కోపాన్ని అదుపులో పెట్టుకుని భర్తతో లేదా కుటుంబ సభ్యులతో గొడవ పడకుండా ఉంటారో వారికే కుజ దోషం పోతుంది. చూశారా ఫ్రెండ్స్, శివుడు చెప్పినదాని ప్రకారం మంగళవారం నాడు ఎవరైతే కోపాన్ని అదుపులో పెట్టుకుని భర్తతో లేదా కుటుంబ సభ్యులతో గొడవ పడకుండా ఉంటారో వారికే కుజ దోషం పోతుంది. కాబట్టి మంగళవారం పూజించాల్సిన దైవం సుబ్రహ్మణ్య స్వామి. అప్పుల బాధలు, అనారోగ్యం పోవడానికి ఆంజనేయ స్వామి. ధైర్యం, శత్రువులమీద విజయం కోసం మంగళగౌరీదేవి. ఐదవతనం గట్టిగా ఉండటానికి. ఈ వీడియో మీకు నచ్చితే జై సుబ్రహ్మణ్య స్వామి అని కామెంట్ చేయండి. మరిన్ని భక్తి విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.